నమస్తే అండి అందరికీ. చాలా అంటే చాలా మెసేజ్‌లొచ్చాయి. "అక్క మీరేం చేస్తుంటారు? ఎక్కడుంటారని" చెప్పేసి. కొంతమందికైతే రిప్లై ఇచ్చాను. ఇంకొంతమందికి ఇవ్వలేకపోయాను. అందుకని ఈ వీడియో మూలకంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. నాది ప్రాపర్ వచ్చేసి బెంగుళూరు అండి. నాది శారీ బిజినెస్ ఉంది. అందుకే ఈ సంబంధించి ఈ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. తను నా ప్రతి ఒక్క శారీకి కూడా మోడల్ అండి. తను నా ఫ్రెండ్. ఏ శారీ వచ్చినా కూడా తనకి వేర్ చేసి ఫోటోషూట్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఫోటోషూట్‌కొచ్చిన తిప్పలండి బాబోయ్! ప్రతి ఒక్క శారీ వేర్ చేసి ఫోటోషూట్ చేసేలోపు తల ప్రాణం తోకకొచ్చేస్తుందనుకోండి. అలాగే నిన్న ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. 7 శనివారాల వ్రతానికి సంబంధించి 7 మందికి వాయనం ఇవ్వాలని చెప్పేసి. అది కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి మేము వ్రతం చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాము. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అవి తీసుకోవడానికి అని ఎవరైనా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వమని చెప్పాను. ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు నాకు 7 మంది కూడా అప్రోచ్ అవుతారో లేదా అని డౌట్ ఉండింది. కాకపోతే వీడియో అప్‌లోడ్ చేసినాక నిజంగా అండి ఆ రెస్పాన్స్ ఎట్లుందంటే పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనే చెప్పాలండి. అంత వైరల్ అయింది వీడియో. అంతమంది కామెంట్స్ గానీ మెసేజ్ చేశారు. అది కూడా కొంతమంది మెసేజ్ అసలు హార్ట్‌ని టచ్ చేసాయండి. ఎంత హ్మ్, మంచి మంచి మెసేజ్‌లు చేశారంటే అస్సలు మాటల్లో చెప్పలేను. ఇంకొంతమంది సిస్టర్స్ అయితే, "సిస్టర్ మేము తీసుకునే పరిస్థితిలో ఉన్నాము. పర్లేదు మనకంటే ప్యూర్‌గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. యూజ్ అవుతుంది" అని చెప్పారు. అలా అర్థం చేసుకున్న ప్రతి ఒక్క సిస్టర్‌కి హ్యాట్స్ ఆఫ్ అండి. నేను యాక్చువల్‌గా 7 మందికే అని చెప్పేసి 7 మందికి మాత్రమే అవన్నీ తీసుకొని పెట్టుకున్నాను. శనివారము ప్రతి ఒక్కరికి పంపియాలని చెప్పేసి. కానీ ఇన్ని మెసేజ్‌లు, ఇన్ని కామెంట్స్ వచ్చినాక నా ఆలోచన కొంచెం మార్చుకున్నానండి. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ నాకు మెసేజ్ చేశారో అది కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి 7 మెంబర్స్‌కి అవి డిస్పాచ్ చేసేస్తాను. నెక్స్ట్ వీక్ ఇంకొంతమందికి ఇవ్వాలనుకుంటున్నాను. సిస్టర్స్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారో తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళు మాత్రమే ప్లీజ్ దయచేసి నన్ను అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఇంకొకరికి కూడా అవకాశం ఇద్దాం అలాంటి వాళ్ళకి. తప్పుగా అనుకోకండి. ఎంత సాధ్యమో అంతవరకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓం